అన్‌టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండ్ పేరెంటింగ్. ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఇన్సల్ట్ ఇది చాలా పెద్ద పదం అని చెప్పుకోవచ్చు. ఇన్సల్ట్కి గురైన ప్రతిసారి తెలియకుండానే చాలా లో ఫీల్ అవుతూ ఉంటుంటాం. హస్బెండ్ కానీ వైఫ్ కానివ్వండి, ఇంట్లో పిల్లల ముందు ఇన్సల్ట్ చేయబడిన, పిల్లలే పేరెంట్స్ని ఇన్సల్ట్ చేసినా తీసుకోలేము. అండ్ కొన్నిసార్లు అయితే చిన్న చూపు అని అనిపిస్తూ ఉంటుంటుంది. వైఫ్ హస్బెండ్ని చేసిన, హస్బెండ్ వైఫ్ని చేసిన, అది పిల్లల ముందు జరిగేటప్పుడు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు సరే, సర్వసాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కొన్ని వస్తూ ఉంటుంటాయి, మాట జారుతూ ఉంటుంటాం. బట్ అదే పిల్లల ముందు రిపీటెడ్గా అయినప్పుడు వచ్చే అనర్థాలు ఏంటి విషయం? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అవమానం ఎవరికైనా, అసలు పిల్లలకైనా పెద్దాళ్ళకైనా ఎవరికైనా సరే ముందు మనసు చివుక్కుమంటుంది. సో ఈ అవమానాలు కూడా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున అంటే ఏదన్నా అంటేనో సరేలే అని సర్ది చెప్పుకోవచ్చు. బట్ కొంతమంది ఇంట్లో ఈ అవమానం అంటే చాలా క్యాజువల్గా ప్రతిదానికి చులకన చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ ఎఫెక్షను ఇలాంటివి తగ్గి మనసు విరిగిపోవటం అంటారు. అంటే ఏంటంటే ఆ తర్వాత చేసే వేటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య కంటిన్యూస్గా ఎప్పుడు అంటే చాలా ఫ్రీక్వెంట్గా భార్యని ప్రతి విషయంలోనూ అంటే అవమానం, నీకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదనో, నీకు అసలు వంట రాదనో, అసలు ఉద్యోగం చేసే భార్య అయితే అసలు నీకు ఉద్యోగం ఇచ్చినండి చెప్పుకోవాలనో, అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నువ్వు ఇలాంటి ఇట్లా ఇంట్లో ఉండే నువ్వు అసలు ఉద్యోగం ఏ రకంగా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, బయట అంటే ఎలా నెట్టుకొస్తుందో అని. సో ఇట్లా అవమానిస్తున్నప్పుడు ఏంటంటే విన్న తర్వాత ఇక వాళ్ళకి మనసు ఒక రాయిలాగా అయిపోద్ది. అంటే వీళ్ళకి ఏం చేసినా మనం నచ్చదు అన్న దాంతో ఏం చేస్తారంటే ఏది చేసినా ఇక అందులో ఇప్పుడు ఒక తల్లి, ఒక భార్య, భర్త అయినా చేసే పనిలో ఒక అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం చెప్తాం అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మ పెట్టేది ఎందుకు బాగుంటుంది? కొసరి ప్రేమగా పెడుతుంది కాబట్టి బాగుంటుంది. అంటే అందులో మనం ఎట్లా చెప్తాం, అందులో ప్రేమ కలిపి ఉంటుంది కాబట్టి బాగుంటుంది అంటాం. సో ఇక ఈవిడ భర్తకి చేసే ఏ పనుల్లోనూ ఆ ప్రేమ రంగరింపు అనేది ఉండదు. అర్థమైందా? ఇక మెకానికల్గా అంటారు చూడండి, వండాలా అక్కడ వండి అక్కడ పడేసామా అన్నట్టే. ఇకపోతే కొంతమంది భార్యలు కూడా భర్తను అవమానిస్తూ ఉంటారు. ఏది పట్టించుకోరనో, లేకపోతే సంపాదన సరిగ్గా లేదనో, చేత కాదనో, ఎల్లారావు పుల్లారావు అలా సంపాదించారు, నీకు సంపాదించడం కుదరట్లేదనో. భర్తలు ఏం చేస్తారంటే స్లోగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇంటికి ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళినా ఏముందిలే, ఇప్పుడు ఇంటికి అంత త్వరగా వెళ్ళాల్సిన పనే ఉంది, కాసేపు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళాలి అన్న ఒక భావనలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ అవమానం ప్రతిసారి పెరిగిపోతున్న కొద్దీ అది కూర్చుని కమ్యూనికేట్ చేసి నువ్వు మాట్లాడే విధానం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది అనేది గనక కమ్యూనికేట్ ఎర్లీ స్టేజెస్లో చేయకపోతే కనుక ఒకళ్ళకొకళ్ళు ఎమోషనల్గా అంటే మానసికంగా దూరం అయిపోతారు. ఇక వాళ్ళని పట్టి ఉంచేది పిల్లల కోసమనో సమాజం కోసమనో ఏదో తప్పితే స్లోగా అందులో ఒక భార్యాభర్త మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ పోయి కొంతమంది ఏమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి అదొకలాగా అంటే మెకానికల్గా అయిపోతారు. కొంతమంది ఏమో తిరగబడతారు. అంటే ఇక ప్రతి దానికి కొంతమంది ఇంట్లో చూడండి ప్రతి దానికి రచ్చే, అంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంటు, డిస్కషను, ప్రతిదీ ఏంటంటే ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రియాక్షన్ చూస్ చేసుకుంటారని చెప్పి ఇక ఏదన్నా సరే ఇక ఎదురు తిరగబడి మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ అవమానానికి గురయ్యే వాళ్ళు కొంతమంది ఏమో సప్రెస్ చేసుకుని డిప్రెషన్లోకో, యాంగ్జైటీస్ అట్లా వెళ్తారు. కొంతమంది ఏమో ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి ఇది కరెక్ట్ కాదు నాకు అనేది చెప్పగలుగుతారు. కొంతమంది రివర్స్లో తిరగబడినప్పుడు ఈ డిస్కషన్లు, అదే డిస్కషన్ అనందాన్ని ఆర్గ్యుమెంట్లు, అరుచుకోటాలు, పోట్లాటలు, ఇలా యుద్ధ వాతావరణమే ఉంటుంది తప్పితే ఇద్దరు కలుసుకున్నాక భార్యాభర్తలు అక్కడెక్కడ సామరస్యం కానీ ఏది ఉండదు. ఈ అవమానాల వల్ల అయితే సాధించేది ఏమి ఉండదు. అరుచుకోవడాలు,
ఆర్గ్యుమెంట్స్ చాలా పెద్దగా జరుగుతుంటుంటాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో సహా డ్యామేజ్ అయ్యే సిచ్యుయేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. తెలియకుండా పిల్లల మనసులు గాయపడుతూ ఉంటుంటాయి ఆ ఇన్సల్ట్. ఇదే కరెక్ట్ పద్ధతేమో, ఇలా జరిగినప్పుడు తిరగబడాలేమో, కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఒక పరిష్కారం అని పిల్లలకు అర్థమవుతుంది. చిన్న ఏజ్లో కనుక ఇటువంటివి పిల్లల మనసులో కనుక పడినప్పుడు పిల్లలకి ఎటువంటి ప్రభావాలు ఏర్పడతాయి అంటుంటారు? అవమానం అనే ఇన్సల్ట్స్ అనే మాట ఇప్పటిదే కాదండి, మన చరిత్ర గతినే మార్చేసింది ఈ అవమానం అనేది. మహాభారత యుద్ధానికి కారణం దుర్యోధనుడు కాలు జారి మయసభలో పడితే ఆ ద్రౌపది గట్టిగా నవ్విందని అవమానం ఫీల్ అయిన యుద్ధాన్నే ప్రకటించాడు. మహాభారత యుద్ధానికి దారితీసింది. చాణక్యుణ్ణి అవమానించారని తన జుట్టు ముడేసుకోకుండా తన శబదం తీరేదాకా చరిత్రలో అది పెద్ద సంఘటన అయిపోయింది. అంటే మనిషి ఎంత తీవ్రమైన నిర్ణయమో తీసుకునేదానికి అవకాశం ఇస్తుంది అవమానం అనేది, ఇన్సల్ట్ అనేది. అసలు అవమానం అంటే అర్థం ఏంటంటే ఒకరి విలువను, ఒకరి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం అవమానం. ఎగ్జాక్ట్లీ. ఉన్నదానికంటే తక్కువ చేసి మాట్లాడడం అది అవమానం. ఈ అవమానం జనరల్గా ఎందుకు చేస్తారంటే అవతల వాళ్ళను అవమానం చేయడం అన్నది ఒక కారణంగా తీసుకుంటారు. ఒరిజినల్గా వీళ్ళ విలువను పెంచుకోవాలంటే వాళ్ళ విలువను తగ్గించాలి. అవమానం చేసే వ్యక్తి తన విలువను పెంచుకోవడం కోసం అవతల వాళ్ళ విలువను తగ్గిస్తాడు. నీ మొహం నీకు చేత కాదు అంటే దాని అర్థం నాకు తెలుసు అది నాకు చేతనవుతుంది అని. నువ్వేమీ చేయలేవంటే నేనే చేయగలను అని. నువ్వు మార్కులు నీకు బాగా తక్కువ వచ్చాయనంటే నాకు మార్కులు ఇలా కాదు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అని. ఎప్పుడైతే అవతల వాళ్ళ విలువను తగ్గించారో, తగ్గిస్తూ మాటలు మాట్లాడారో, అవతల వాళ్ళ మనసు చివుక్కుమన్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడారో ఆ ఉద్దేశం నెరవేరే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే మీరు అవమానం చేసిన తర్వాత మీ పట్ల శత్రుత్వం పెరుగుతుందే తప్ప. అయితే ఇది అవమానం కాదని సమర్థించుకునే అవకాశం ఉంది చాలామంది. అవునండి నేను ఇట్లా చెప్పకపోతే, నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు అంటుంటారు. యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ పాయిజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని అంటారు. చాలామంది పేరెంట్స్ తెలియకుండా విషాన్ని పిల్లలకి తెలియకుండా అమృతం అని పంచుతూ ఉంటారు. కానీ ఇది చేసే ప్రమాదం లోపల ఎలా ఉంటుందని తెలుసుకోవడం ప్రతి తల్లిదండ్రులకి చాలా అవసరం ఉందండి. ఎప్పుడైతే మీరు విలువను తగ్గించారో అవతల వాళ్ళు, ఈ భావన క్యారీ చేసిన వాళ్ళు బయట ఎక్కడైనా సరే తన సామర్థ్యం ఉన్నా నాకు లేదని అనుకుని మీరు తగ్గించి మాట్లాడారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రావుని వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి నీకేం చేత కాదు, నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు అని అంటూ రేపు ఎప్పుడో ఫ్రెండ్స్ బాగా పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న మాటలు గుర్తొస్తాయి, నా వల్ల కాదు, నా చేత కాదని. ఇదే అనుకొని దీన్నే అఫర్మేషన్స్గా క్యారీ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు, ఇంత నెగిటివ్ మైండ్ సెట్తో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు ఏం సెలెక్ట్ అవుతాడు? సో ఫెయిల్ అవుతాడు. నేను చెప్పలేదా నా వల్ల కాదని? అసలు మీరు చెప్పింది కాదు, అది ఎవరో ఎప్పుడో అవమానిస్తూ మాట్లాడిన మాటల్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు క్యారీ చేస్తారు. ఇలా ఏ తల్లిదండ్రి అయినా మీ పిల్లల భవిష్యత్తులో మీరు చేసిన అవమానం, వాళ్ళ డ్యామేజ్ని వాళ్ళతో పాటు క్యారీ చేయాలని అనుకుంటే మీరు అవమానించండి. ఏం లేదు, అవమానం అనేది ఏదంటే వాళ్ళు విలువ లేదనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ మీరు మాట్లాడే ప్రతి మాట అవమానమే. వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడేది ప్రతిదీ అవమానమే. అది అవమానంలా కనిపించకపోయినా సరే. కాబట్టి మీరు రెస్పెక్ట్ దేర్ క్యాపబిలిటీస్, అది అవమానానికి వ్యతిరేకం. మీరు ఉన్నదాన్ని నేను గౌరవిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటారో అదే యాంటీడోట్ టు ద ఇన్సల్ట్. మీరు ఏదైతే అవమానం అనుకుంటున్నారో అవమానానికి అప్రిసియేషన్ ఇస్ ద రైట్ వర్డ్. దాని వ్యతిరేక పదం మెచ్చుకోవడం. ఉన్నదాన్ని మెచ్చుకుంటే, మీరు ఉన్న విలువను మెచ్చుకుంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. దేన్నైతే విమర్శిస్తారో దాన్ని తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు. సో మీరు వాళ్ళ విలువ పెరగాలంటే ఉన్న వాటిని అప్రిషియేట్ చేయండి, విలువను పెంచుకుంటారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే ఇట్లా ఒకరినొకరు అవమానించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారో బద్ద శత్రువులు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుందని చాలా సందర్భాల్లో ఫ్యామిలీలో మనం చూస్తే ఉన్నారన్నట్టే ఉంటుంటారు. పేరెంట్స్ ఇద్దరికి మాటలు కూడా ఉండవు. పిల్లలకి ఆ ఎక్స్ప్రెషన్స్కి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, అదొక ట్రామాలా అయిపోతూ ఉంటుంటుంది. అది పిల్లలు ఫేస్ చేసిన సందర్భాలు కొన్ని ఉంటుంటాయి. పేరెంట్స్ ఇద్దరు బాగున్నా పిల్లల్ని అవమానించడం, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు అందులో ఎక్సెల్ అవ్వలేవు, నువ్వు సాధించలేవు, ఇలాంటి వాటికి గురి కాబడుతూ ఉంటుంటారు పిల్లలు. మన క్లాస్ వాళ్ళకి పర్సనల్గా కనుక తీసుకుంటే ఇవి బయటికి చెప్పుకోలేరు. వాళ్ళవి మా ఫ్యామిలీలో రెగ్యులర్ లైఫ్లో ఇవి ఉన్నాయని చెప్పుకోలేరు. వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి మాట్లాడలేరు, కొన్ని ఓపెన్ అయి కమ్యూనికేట్ చేయలేరు.
అలా కమ్యూనికేట్ చేయలేని వాళ్ళకు కూడా మన క్లాస్కి అటెండ్ అవుతే ఎటువంటి బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది అంటారు? క్లాసులో టూల్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఏది తెలియకుండా చేస్తున్నారో, ఇప్పుడు తెలిస్తే అందరూ కరెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని మనం తెలియకుండా మాట్లాడే విధానంలోనే తప్పులు అన్న పెద్ద మాట అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం అంటే కరెక్ట్ చేసుకుని సరిగ్గా మాట్లాడాల్సిన విధానాలు అయితే ఉన్నాయి ఇప్పుడు పిల్లలతో కానీ ఎవరితో అయినా. అందులో ఒకప్పుడు కంటే పేరెంటింగ్ అనేది ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. అవును. సో ఖచ్చితంగా పేరెంటింగ్ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు నేర్చుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎవ్రీ పేరెంట్ ఈజ్ యునీక్. ఇలాగే చేస్తేనే కరెక్ట్, ఇలా చేస్తేనే కరెక్ట్ అనేది మనం ఎవరికి ఏది లేదు. కాకపోతే పిల్లల్ని బట్టి కొన్నిసార్లు, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు చెప్పాల్సిన విధానాలని మనం చెప్పే విధానాలను మార్చుకోవాలి. సో ఇలాంటివన్నీ అంటే ఎలా చెప్తే వాటి కాన్సిక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది పేరెంట్స్కి తెలియదు. సో ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది ఎఫెక్ట్ 90%. అలా కూడా 100% ఒక చైల్డ్కి ఒకే విధంగా ఉంటుందని కూడా ఏం చెప్పలేము. బట్ మన ప్రయత్నం ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ బెటర్మెంట్ టు ఎన్ ఎక్స్టెంట్, ఎక్కువ పర్సంటేజ్కి బెటర్మెంట్ని ఇచ్చే విధంగా కమ్యూనికేషన్స్ కానీ, జనరల్గా మాట్లాడకూడని విధానాలు కానీ, చెయ్యకూడని అంటే కమ్యూనికేషన్ స్టైల్స్ కానీ, ఇలాంటివన్నీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా, ఆల్రెడీ టీనేజ్ పిల్లలతో లేదా చిన్న పిల్లలతో మాట్లాడే వాళ్ళకైనా ఎలా మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటారు అనే ఒక ప్రాసెస్ని కనుక చెప్తే ఎంతో కొంత ఒక అవగాహన అనేది వస్తుంది పేరెంట్స్కి. సో ఆ అవగాహనని కొంతవరకన్నా క్రియేట్ చేయగలగాలి అనేదే ఈ సెషన్ యొక్క ప్రయత్నం. మేడం చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఆ స్పేస్ అనేది ఎక్కడో తెలుసుకోలేకనో, ఆ బౌండరీస్ని సరిగ్గా లేకపోవడం వలన డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డ్యామేజ్ మనం చూస్తూ ఉంటామో, మూడో వ్యక్తి వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఉంటుందో జీవితాల్లో తెలియకుండానే ఒక నెగిటివ్ షేడే ఉంటుంది. ఉన్నాడంటే ఉన్నాడు, ఉంది అంటే ఉంది, ఇంకా ఆ పర్సన్ మారదంటే మారదని ఒక ముద్ర వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మాకు ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, లైఫ్ లాంగ్ మోయాలంటే కష్టంగానే ఉంది, పిల్లల కోసం అడ్జస్ట్ అవుతున్నాం, సమాజంలో పరువు కోసం అడ్జస్ట్ అవుతున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఒకసారి మన క్లాస్కి అటెండ్ అయితే రిలీఫ్ ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఒక విషయం చెప్పిన తర్వాత మీరు విన్నారనుకోండి, ఇదే విషయం నేను 10 మందికి ఆల్రెడీ చెప్పేశానని తెలిస్తే నేను మీకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చానో చెప్పక్కర్లా. మీరే కదా నాకు అందరూ ఇంపార్టెంట్, లేదా మీరు కామన్ అని అయిపోయినట్టు. అట్లా భార్యాభర్తలు పరిధులు నిర్ణయించడంలో మన ఇద్దరికి కలిపిన ఒక పరిధి, ఇందాక విజయ్ గారు చెప్పినట్టు పరిధిలో మన ఇద్దరు కలిపి ఒక పరిధి, మన ఇద్దరికి ఒకరికి ఒక పరిధి, ఇది ఎలా నిర్ణయించుకోవాలి? ఈ పరిధులు ఉండడం వల్ల జీవితం ఎంత హాయిగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే వాట్ ఆర్ దోస్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ బౌండరీస్. ఈ బౌండరీస్ మీకు చాలా సేఫ్ గార్డ్గా పనిచేసే అద్భుతమైన ఉపయోగించేవి కొన్ని ఉంటాయి. అట్లాంటి బౌండరీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఆ బౌండరీస్ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాంటివి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మార్చి 10వ తారీఖున మనం అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అనే ప్రోగ్రాంలో నేను విజయ గారు ఇద్దరం ప్రోగ్రాం కలిపి చేస్తున్నాం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా భార్యాభర్తలు కాబోయే వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, కాబోయే తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ను భారీ ఎత్తున చేస్తున్నాం, హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. డెఫినెట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ జీవితం మారింది, ఈ విషయాలు తెలియటం వల్ల మా లైఫ్ ఒక న్యూ టర్న్ అయింది అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ విజయ్ మ్యామ్. థ్యాంక్ యూ.